మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఫేజ్ రూల్ సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేస్తున్నాను. ఈ యొక్క ఫేజ్ రూల్ సంబంధించి ఒక కాంపోనెంట్ ఉన్నప్పుడు దాని యొక్క సిస్టమ్ ఏదైతుందో దానికి సంబంధించి ఫేజ్ డయాగ్రామ్ స్టడీ చేసామండి. వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఏదైతుందో దాని గురించి స్టడీ చేసాం. వన్ కాంపోనెంట్ సిస్టమ్ మనం స్టడీ చేసింది ఏంటంటే వాటర్ సిస్టమ్ ఏదైతుందో దానికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేజెస్ లో అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఫేజ్ రూల్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఏంటంటే ఫేజ్ రూల్ అంటే F ప్లస్ P ఈక్వల్ టు C ప్లస్ 2 అనేటువంటిది ఏదైతుందో ఇది ఏమన్నా అంటే ఫేజ్ రూల్ అని. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, F అనేటువంటిది ఏదైతుందో డిపెండింగ్ ఉంది అక్కడ ఫేజెస్ ని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ని బట్టి F వాల్యూ అనేటువంటిది అది ఏ వేరియంట్ సిస్టమ్ అనేటువంటిది చెప్తాం. దాంట్లో వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వాటర్ సిస్టమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు టూ కాంపోనెంట్స్ ఉన్నటువంటి సిస్టమ్ తీసుకుందాం. టూ కాంపోనెంట్ సిస్టమ్, ఇట్ ఈస్ టూ కాంపోనెంట్ సిస్టమ్ తీసుకుందాం. టూ కాంపోనెంట్ సిస్టమ్ సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం అంటే విచ్ ఈస్ లెడ్ అండ్ సిల్వర్ సిస్టమ్ ఏదైతుందో ఈ సిస్టమ్ తీసుకున్నాం. దీనికి సంబంధించి ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది ఎలా ఇచ్చినట్టు మనకి ఈ రకంగా ఉందనుకుందాం. జనరల్ గా లెడ్ ఏదైతే ఉందో అది 327 డిగ్రీస్ దగ్గర మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఎక్కడంటే ఫస్ట్ సపోజ్ ఇది టెంపరేచర్ అండ్ ఇది వచ్చి కంపోజిషన్ అనుకో. జనరల్ ఏంటన్నా లెడ్ అనేటువంటిది మనకి ఎంత టెంపరేచర్ దగ్గర 327 డిగ్రీస్ దగ్గర ఏమవుతుందంటే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందంటే. ఫస్ట్ సపోజ్ ఇది 0 ఇలా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ సపోజ్ ఇక్కడ 327 డిగ్రీస్ ఉందనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే లెడ్ అనేటువంటిది ఏదైతుందో అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే సిల్వర్ అనేటువంటిది ఏదైతుందో అది ఎక్కడ మెల్ట్ అవుతుందంటే 921 డిగ్రీస్ దగ్గర అవుతుందంటే. 961 డిగ్రీస్ అండి, 961 డిగ్రీస్ దగ్గర అది మెల్ట్ అయ్యింది అనుకోండి. అది ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటి చెప్దాం. సపోజ్ ఇక్కడ ఈ టెంపరేచర్ ఏదైతుందో 327 డిగ్రీస్ టెంపరేచర్ ఏదైతుందో అక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాడు, లెడ్ అనేటువంటిది ఏదైతుందో అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్న. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నేను ఏం యాడ్ చేస్తానంటే ఇక్కడ లెడ్ కి సంబంధించి ఇక్కడ సిల్వర్ ఏదైతుందో సిల్వర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా లెడ్ కి సంబంధించి సిల్వర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాగా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతుందో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ సొల్యూషన్ లో ఈ యొక్క లెడ్ కి సంబంధించి ఇది ప్రెసిపిటేట్ కింద వస్తుందండి. ఈ సొల్యూషన్ అనేటువంటిది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంటుందంటే ఈ యొక్క ఏరియా అంతా కూడా లెడ్ ప్లస్ సొల్యూషన్ ఉంది. ఈ యొక్క టెంపరేచర్ 303 టెంపరేచర్ ఏదైతే ఉందో 300 డిగ్రీస్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ వరకు కూడా ఈ యొక్క సిల్వర్ అనేటువంటి దానికి ఎడిషన్ అనేటువంటి జరుగుతుంది. ఎడిషన్ అనేటువంటి జరిగి ఇది దేని కింద మారింది, మనకి ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అయ్యింది. ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 303 టెంపరేచర్ ఇది రీచ్ అయ్యిందో ఆ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఇంకా దీంట్లో ఇది డిజాల్వ్ అవ్వలేదు. ఏంటి ఏం కలుపుతున్నాం ఇక్కడ, సిల్వర్ అనేటువంటిది ఏదైతుందో ఈ సిల్వర్ అనేటువంటి దాంట్లో డిజాల్వ్ అవ్వదు. సిల్వర్ అనేటువంటిది లెడ్ సొల్యూషన్ లో కలిపినప్పుడు ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి లెడ్ ఏదైతుందో లెడ్ అనేటువంటిది ఎలా వస్తుంది, పీపీటీ కింద ఫామ్ అయ్యి మనకి ప్రెసిపిటేట్ కింద వచ్చేస్తుందని చెప్తున్నాం. ఎప్పుడైతే 303 టెంపరేచర్ రీచ్ అయిందో ఆ టెంపరేచర్ దగ్గర ఏంటి ఇంకా ఎడిషనల్ గా నువ్వు సిల్వర్ అనేటువంటి దీంట్లో కలపలేవు. అదేవిధంగా దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అన్నాను సిల్వర్ది 961 అంటున్నాం. ఈ టెంపరేచర్ ఏదైతుందో ఈ టెంపరేచర్ లో నువ్వు దీనికి ఏం కలుపుతున్నావు అంటే లెడ్ కలుపుతున్నావు. ఫస్ట్ సపోజ్ లెడ్ కలుపుతున్నప్పుడు ఇది కూడా 303 కి రీచ్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే సిల్వర్ ప్లస్ సొల్యూషన్. సిల్వర్ ప్లస్ సొల్యూషన్ ఉంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈ సొల్యూషన్ ఏదైతే దీన్ని ఏమంటామంటే లిక్విడ్ అండ్
సంబంధించినటువంటి లిక్విడ్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే లెడ్ సంబంధించినటువంటి లిక్విడ్ దాంట్లో ఏం యాడ్ చేసినప్పుడు సిల్వర్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది. అదే రకంగా ఈ యొక్క ఏంటిది ఈ సైడ్ ఉన్నటువంటిది ఏంటి సిల్వర్ ఏదైతే ఉందో ఆ సిల్వర్ ఏం కలుపుతున్నామండి లెడ్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు అనేక మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది 303కి వచ్చిన తర్వాత సేమ్ ఇదే దీంట్లో ఏదైతే ప్యాటర్న్ లో జరిగిందో దీంట్లో కూడా అదే ప్యాటర్న్. ఏంటి ప్యాటర్న్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుందండి ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అన్నాడు లెడ్ సంబంధించి 327 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది. అదే సిల్వర్ సంబంధించి దీని యొక్క టెంపరేచర్ 961 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది అంటున్నాడు. ఈ మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో మెల్టింగ్ పాయింట్ దగ్గర నువ్వు ఏం యాడ్ చేస్తున్నావు? Here it is. First of all, there is a point that is A, and it is a point that is B అనుకుందాం. A అనేటువంటిది ఏంటంటే it is the melting point of silver. It is the lead. B is the melting point of silver అనుకుందాం. ఈ మెల్టింగ్ పాయింట్ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? ఏజీ యాడ్ చేస్తున్నావు సిల్వర్ కి, సారీ ఏంటిది లెడ్ కి యాడ్ చేసినప్పుడు ఈ లెడ్ ఏదైతే ఉందో అది దీంట్లో సొల్యూషన్ కింద ఉండి ఏజీ అనేటువంటిది ఎలా అవుతుందంటే మనకి పీపీ అనేటువంటిది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుందంటే. అదే ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయింది అనుకుందాం. ఓ అనేటువంటి పాయింట్ ఎక్కడైతే టెంపరేచర్ 303 టెంపరేచర్ దగ్గర ఇంకా అడిషనల్ గా నువ్వు ఏది ఏదైతే ఉందో అది కరగదు. ఎందుకంటే ఇక్కడ నీకు ఈ కంపోజిషన్ ఎంత ఉంటుందంటే ఇంచుమించు లెడ్ వచ్చి 97.4 ఉంటుంది పర్సెంటేజ్ అండ్ సిల్వర్ వచ్చి ఎంత ఉంటుందంటే రిమైనింగ్ 100 ఎంత ఉంది 2.6% ఉంటుంది. అంటే నువ్వు సిల్వర్ కలిపినప్పుడు దాని యొక్క లెడ్ అనేటువంటిది ఎంత పర్సెంట్ అవుతుంది? 97.4% అవుతుంది. ఇందులో ఇది ఎంత అవుతుంది? 2.6% అవుతుంది. ఇదే విధంగా సేమ్ ఇదే విషయంలో 303 దగ్గరికి వచ్చినప్పటికి ఆ లెడ్ కంటెంట్ ఎంత అనే సిల్వర్ కంటెంట్ ఎంత అన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క AOB అనేటువంటి ఏరియా ఏదైతుందో ఆ ఏరియా పైన లెడ్ సిల్వర్ కలిపి హోమోజీనియస్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ రెండు కూడా హోమోజీనియస్ లిక్విడ్ ఫార్మేషన్ అనేటువంటి చేస్తాయి. ఇది జనరల్ గా ఈ డయాగ్రామ్ ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ ఏదైతుందో దాన్ని బట్టి మనం ఏం అసెప్ట్ చేయాలి అంటే వాటి యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ దగ్గర వాటి యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది ఇది ఏ వేరియంట్ సిస్టమ్ అనేటువంటిది స్టడీ చేస్తాడు. ఇక్కడ స్టడీ చేసినట్లయితే ఇట్ ఈస్ ఏవో ఏవో కర్వ్ తీసుకున్నాం. ఏవో కర్వ్ తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఫేజెస్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతున్నాయండి. ఏంటి సాలిడ్ అనేటువంటిది పీబీ ఉంటుంది, దాంతో పాటు లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ లో ఏముంది? సిల్వర్ ఉంది. అందువల్ల దీనికి సంబంధించి ఫేజెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అండ్ ఏవో కర్వ్ ఏవో కర్వ్ చూసుకున్నట్లయితే ఏమన్నా ఇక్కడ ఫేజ్ అనేటువంటివి ఫేజ్ ఏమో 2 ఉన్నాయి అండ్ కాంపోనెంట్స్ ఆల్రెడీ తెలుస్తుంది కదా C = 2. దాన్ని బట్టి ఇది ఏమవుతుందండి విచ్ ఇస్ F = C - P + 2 కదా. దాన్ని బట్టి C అంటే 2 - P అంటే 2 + 2 ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే F ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇట్ ఈస్ ఏవో కర్వ్ ఎంత వచ్చిందండి? అది ఏవో కర్వ్ which is bivariant వచ్చింది. బైవేరియంట్ సిస్టమ్ ఏవో కర్వ్ ఏమొచ్చింది? బైవేరియంట్ వచ్చింది. అదే టైప్ లో ఇక్కడ ఈ సిస్టమ్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కర్వ్ అది అండ్ బిఓ కర్వ్ ఏదైతుందో అక్కడ కూడా ఏమొచ్చింది చెప్పండి. అక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు ఫేజ్లు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏంటి? P = 2 అండ్ C = 2 కాంపోనెంట్స్ కాబట్టి మనం తీసుకునేటువంటి సిస్టమ్ 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా C వాల్యూ ఎంత? 2 అయింది. P అంటే 2 ఫేజెస్ ఏంటంటే లెడ్ ని కలుపుతున్నాం. దేంట్లోని సిల్వర్ సొల్యూషన్ లో సిల్వర్ ఉంటుంది, లెడ్ ఉంటుంది. అందువల్ల 2 కాంపోనెంట్స్ అది 2 ఫేజెస్ అవుతుంది. అక్కడ చూసినట్లయితే అంటే బిఓ కర్వ్ F అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినట్లయితే సేమ్ దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లయితే F కూడా ఎంత వచ్చింది? 2 వచ్చింది. అందువల్ల ఇది కూడా ఏమవుతుందంటే విచ్ ఇస్ ఆల్సో బైవేరియంట్ అవుతుంది. ఇంకా మెయిన్ తర్వాత చూసినట్లయితే అబౌవ్ ఏవో కర్వ్ అండ్ ఓబీ కర్వ్స్. అబౌవ్ ఏవో
curve and OB curve, so there is a homogeneous liquid is formed between AC and PBN. And that area triangle into the area of area AOB. It's not like that n phase exist any P equal to 1n okay phase లో exist అయ్యి అండ్ C equal to తెలుసు మనకి టూ కాంపోనెంట్స్ ఉన్నటువంటి సిస్టమ్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ F అనేటువంటిది ఏం వస్తుంది 2 - 1 + 2 అంటే మొత్తం ఇది ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ బైవేరియంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనం ఏం తీసుకోవాలంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ అనేటువంటిది వాడతామండి ఇక్కడ దీనికి సంబంధించి మామూలుగా ఇక్కడ అయితే ఇది వాడతాం కదా ఇది వాడిన తర్వాత ఇటువంటి ఏరియాస్ లో మనం ఈ యొక్క ఫేజ్ రూల్ ఏదైతే ఉందో దాంట్లో లైట్ వేరియేషన్ జరుగుతుందండి ఆ ఫేజ్ రూల్ ఏమంటామంటే ఇక్కడ కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని చెప్తాం ఆ కండెన్స్డ్ ఫేజ్ రూల్ లో ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 1 కి చేంజ్ అవుతుంది ఆ 1 కి చేంజ్ అయినట్లయితే ఇది ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇస్ 2 మైనస్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 3 - 2 అంటే 2 అయింది ఇక్కడ కూడా 1 క్యాన్సిల్ అయినట్లయితే ఇది కూడా 2 అయింది కాబట్టి ఏమవుతుంది విచ్ ఇస్ ఆల్సో బైవేరియంట్ అండి విచ్ ఇస్ బైవేరియంట్ సిస్టమ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఎటువంటి ఫేజ్ రూల్ వాడుతూ ఉంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ అనేటువంటిది వాడతామండి వాడాలనుకోండి ఇది కూడా చేంజ్ అవుతాయి ఒకసారి అంటే అలాగా ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ 1 అయినాయి అనుకోండి అప్పుడు ఇది కూడా ఏమవుతుంది విచ్ ఇస్ 1 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది బైవేరియంట్ కాకుండా యూనివేరియంట్ అవుతుంది ఏమవుతుంది యూనివేరియంట్ కి కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు వాడాలి అంటే ఇక్కడ ఫేజ్ రూల్ అనేటువంటిది మామూలుగా ఎంత ఉంటుంది ఫేజ్ రూల్ అంటే F + P = C + 2 ఉంటుంది కదా అటువంటిది ఏదైతే ఉందో మనకి ఇక్కడ బైవేరియంట్ ఏంటిది టూ కాంపోనెంట్ సిస్టమ్ ఉన్నప్పుడు కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో అది చేంజ్ చేస్తాయి అందుకే F + P = C + 1 కింద కన్వర్ట్ అవుతుంది అటువంటి సందర్భాల్లో మనం 2 ప్లేస్లు అన్ని తీసుకోవాలంటే 1 తీసుకుని ఇవి ఏవైతే ఉన్నాయో ఈ క్యాలిక్యులేట్ చేస్తారు దాని నెక్స్ట్ వచ్చి ఓ దగ్గర చూడాలండి ఓ దగ్గర చూసినట్లయితే అక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ 3 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అప్పుడు 3 ఫేజెస్ ఎగ్జిస్ట్ అయినట్లయితే మనకి ఓ దగ్గర ఎంత అవుతుంది F C + P - 1 కదా దట్ ఈస్ C = 2 ఫేజెస్ 2 3 - 1 అంటే ఎంత అయింది సారీ ఇక్కడ మైనస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ అంటే ఇది ఎంత అయింది 2 - 3 - 3 అంటే 0 అయింది అంటే ఇక్కడ వాల్యూ ఏదైతే అది చేంజ్ అయింది కదా అంటే ఇది దేని మీద కూడా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎక్కువ ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అన్వేరియంట్ సిస్టమ్ ఎంత వచ్చింది మరి అన్వేరియంట్ సిస్టమ్ అప్పుడు అన్వేరియంట్ సిస్టమ్ ఉన్నప్పుడు దీని యొక్క కంపోజిషన్ ఎంత ఉంటుందంటే ఈ రకంగా ఉన్నట్టు వచ్చింది ఇక్కడ ఈ యొక్క ఓ అనేటువంటి ఏదైతే ఉందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యూటెటిక్ పాయింట్ అని చెప్తారండి యూటెటిక్ పాయింట్ అని చెప్తారు ఆ టెంపరేచర్ ఏదైతుందో ఆ టెంపరేచర్ ని యూటెటిక్ టెంపరేచర్ అనేటువంటిది చెప్తారు ఇక్కడ ఈ యొక్క త్రినాథి నుంచి ఇక్కడ వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏమో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఫీబీ అని చెప్తాం ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏమంటామంటే ఫ్రీజింగ్ పాయింట్ ఏజీ అని చెప్తాం కలవు ఈ రకంగా దీన్ని చూసినట్లయితే ఈ రకమైనటువంటి ఫేజ్ రూల్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి దీనికి సంబంధించి
మనకి సిల్వర్ అండ్ ఏజీ లెడ్ తీసుకున్నట్లయితే ఆ సిస్టంలో ఈ రకంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది ఇక్కడ ఫేజ్ రూల్ ఏదైతే ఉందో అక్కడ ఏ ఫేజ్ రూల్ వాడతామంటే మనం కండెన్స్డ్ ఫేజ్ రూల్ వాడతాం. కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటే ఏంటి, ఇక్కడ 2 ఉన్నటువంటి ప్లేస్ లో వాల్యూకి 1 అనేటువంటిది చేంజ్ చేస్తాం. చేంజ్ చేసి మనకి ఆ యొక్క ఫేజ్ రూల్ అనేటువంటిది ఏదైతే ఉందో కొద్దిగా కన్వర్ట్ అవుతుంది అంతే. అంటే ఈ రకమైనటువంటి ఫేజ్ రూల్ కింద వస్తుంది. అప్పుడు మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే దానికి అది ఏ వేరియంట్ అనేటువంటిది తెలుస్తుంది. బై వేరియంటా, యూని వేరియంటా, లేకపోతే అన్వేరియంటా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇది లెడ్ సిల్వర్ కి సంబంధించినటువంటి విషయం. మాక్సిమం దీంట్లో వాటర్ సిస్టమ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అదే 2 కాంపోనెంట్ లో ఇంకో సిస్టమ్ ఉందండి, దట్ ఈస్ NaCl అండ్ వాటర్. అంటే సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వాటర్ సిస్టమ్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. జనరల్ గా ఈ సిస్టమ్ తీసుకున్నట్లయితే మన కాంపోనెంట్స్ ఎన్ని రకాలు ఎగ్జిస్ట్ అవుతాయి అంటే NaCl2H2O. అంటే సోడియం క్లోరైడ్ అనేటువంటి దాంట్లో ఇండైరెక్ట్ గా ఏముంటుంది అంటే డైహైడ్రేట్ ఉంటుంది. అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి ఉంటాయి. ఇంకోటి దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యేది ఐస్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందులో ప్యూర్ NaCl ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ ఈ యొక్క సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలాగా వాటిలో ఉన్నటువంటి ఫేజెస్ అనేటువంటి ఈ రకంగా ఉంటాయి. అది ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. అంటే ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ముందు ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అర్థమైందో లేదో ఒకసారి చూడండి. 2 కాంపోనెంట్ సిస్టమ్ ఏం తీసుకున్నాం, లెడ్ సిల్వర్ సిస్టమ్ తీసుకున్నాం. దానికి సంబంధించి ఫేజ్ రూల్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ రూల్ ని ఇక్కడ ఏ ఫేజ్ రూల్ కింద తీసుకున్నాం అంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని చెప్తాం. కండెన్స్డ్ ఫేజ్ రూల్. ఈ కండెన్స్డ్ ఫేజ్ రూల్ కి మామూలు ఫేజ్ రూల్ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, ఇక్కడ 2 ప్లేస్ లో ఎంత తీసుకున్నామండి కండెన్స్డ్ ఫేజ్ రూల్ లో F ప్లస్ ఇది. దిస్ ఇస్ ద కండెన్స్డ్ ఫేజ్ రూల్. తీసుకుని నువ్వు సిల్వర్ ఇది తీసుకున్నప్పుడు ఏమంటాను, లెడ్ ఏదైతే ఉందో దానికి మెల్టింగ్ పాయింట్ వచ్చి 327 డిగ్రీస్ ఉంటుంది. సిల్వర్ సంబంధించి ఎంత ఉంటుంది, 961 డిగ్రీస్ ఉంటుంది. ఆ ఏబి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ దట్ లెడ్ అండ్ సిల్వర్ అనేటువంటి విషయంలో చెప్తున్నాం. ఆ మెల్టింగ్ పాయింట్ దగ్గర ఆపోజిట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఆ మెటల్ సొల్యూషన్ లోకి వస్తుంది. ఈ మెటల్ అనేటువంటిది ఏమవుతుందంటే కరిగిపోయింది, ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయ్యి మనకి 303 డిగ్రీస్ వచ్చే వరకు కూడా ఆ ప్రెసిపిటేషన్ అనేటువంటి జరిగి ఇది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డిగ్రీ చేసుకుంటూ పోతే ఇది యాడ్ అవుతుంది. ఇలా మనకు కర్వ్ రూపంలో వస్తుంది. ఆ వచ్చినటువంటి కర్వ్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏంటిది లెడ్ కర్వ్ అని చెప్తాడు. ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ లెడ్ అనేటువంటి చెప్తాం. అదేవిధంగా దీంట్లో ఈ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏంటిది పాయింట్ దగ్గర లెడ్ యాడ్ చేసినట్లయితే అది నాకు ఎంత 303 వచ్చే వరకు ఏం జరుగుతుంది, దీని యొక్క ఎడిషన్ జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ సిల్వర్ అని చెప్తాం. ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ సిల్వర్ అని చెప్తాం. దాని తర్వాత ఈ యొక్క ఏఓకి ఈ యొక్క బిఓకి చూసినట్లయితే ఇక్కడ ఒక్కో దాంట్లో 2 ఫేజ్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఒకటి లిక్విడ్ ఒకటి సాలిడ్. దీంట్లో కూడా 2 ఫేజ్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏంటది, సాలిడ్ ఏంటి పిబి, లిక్విడ్ ఏంటి ఏసీ. దీంట్లో సాలిడ్ ఏమో పిబి, లిక్విడ్ ఏంటి ఏసీ. అంటే 2 ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇది ఏమొచ్చింది, యూనివేరియంట్ సిస్టమ్స్ వచ్చింది. ఏమొచ్చినాయండి, యూనివేరియంట్ సిస్టమ్స్. ఇది నథింగ్ బట్ మోనో వేరియంట్ అనొచ్చు, లేకపోతే యూనివేరియంట్ అనొచ్చు. వీటి పైన ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఎలా ఉంటుంది, హోమోజీనియస్ లిక్విడ్. ఇది homogeneous liquid కాబట్టి it is homogeneous liquid of silver and lead. That's why it is single phase. అప్పుడు సింగిల్ ఫేజ్ చూసినప్పుడు మనకి ఏమొస్తుంది, బైవేరియంట్ సిస్టమ్ కింద వచ్చింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏదైతే అక్కడ ఓకే నువ్వు చెక్ చేసినట్లయితే 3 ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇది రెండు కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దాంతో పాటు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 3 ఫేజెస్ కింద సెట్ అయింది. 3 ఫేజెస్ కింద సెట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫైండ్ అవుట్ చేసినట్లయితే 0 వచ్చింది. దట్ ఈస్ అన్వేరియంట్ సిస్టమ్ అండి. ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని యుటెటిక్ పాయింట్ అని చెప్తాను. ఏం చెప్తానండి, యుటెటిక్ పాయింట్ అనేటువంటిగా చెప్తాం. ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో 303 ని యుటెటిక్ టెంపరేచర్ గా చెప్తాం. దాని కంపోజిషన్ ఎలా ఉంటుంది, లెడ్ ఏమో 97.4 ని, సిల్వర్ ఏమో 2.6 ఉంటుంది. ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్ లో ఉన్నటువంటి లెడ్ సిల్వర్ కి ఎగ్జాంపుల్.
అదే టూ కాంపోనెంట్ సిస్టమ్ లో మనకి ఇంకో సిస్టమ్ ఉందండి, దట్ ఈస్ NaCl అండ్ H2 అనేటువంటి సిస్టమ్. అది సిస్టమ్ లో 4 కాంపోనెంట్స్ కింద అది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దాని యొక్క ఫేజ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేటువంటిది రేపు క్లాస్ లో చెప్తున్నా. ఇంకా రేపటితో మాక్సిమం ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది, ఫ్రీజింగ్ పిక్చర్ అనేటువంటిది ఒకటి మిగిలిందంటే అది ఈ యొక్క NaCl గురించి మాట్లాడినట్లయితే రేపటితో ఇక మనకి ఫేజ్ రూల్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఒకసారి చదువుకొని మనం వచ్చి ఏమన్నా డౌట్ ఉంటే